పుష్ప సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో నేషనల్ అవార్డుని దక్కించుకొని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకి గుర్తింపు దక్కడమే కాకుండా అక్కడ భారీ సక్సెస్ ను సాధించింది. ఇక దాంతో అల్లు అర్జున్ స్టార్డమ్ కూడా ఒక్కసారిగా ఇండియా వైడ్ గా పెరిగిపోయిందని చెప్పాలి. మరి ఇప్పుడు వస్తున్న పుష్ప సినిమాతో కూడా మరొకసారి ఆయన నట విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గనక మరొకసారి తన నటనతో మంచి గుర్తింపును సంపాదిస్తే ఫ్యూచర్ లో ఆయన మరింత స్టార్డమ్ ను విస్తరించుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమాలో గంగాలమ్మ జాతరతో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్ లో కూడా అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులందరినీ మైమర్పింపజేస్తాడు అంటూ ఇప్పటికే ఈ సినిమా దర్శకుడైన సుకుమార్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే అల్లు అర్జున్ ఆ సీన్స్ లో తన నటన ప్రావీణ్యాన్ని ఏ రేంజ్ లో చూపించి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇప్పటికే ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి అన్ని అనుకున్నట్టు జరిగితే పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీన వచ్చి ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఈ సినిమా మీద భారీ చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ మరొకసారి నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంటాడంటూ మరికొంతమంది అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఈ సినిమాపై జరుగుతున్న బిజినెస్ డీల్స్ అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఎవరి అంచనాలకి అందని స్థాయిలో భారీ ధరకి పుష్ప సీక్వెల్ మూవీ థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని టాక్ వస్తుంది. పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 270 కోట్లకి కొనుగోలు చేసిందంట. ఇండియన్ మూవీ హిస్టరీలో ఇప్పటి వరకు ఇంత హైయెస్ట్ డీల్ ఏ సినిమాకి జరగలేదు. కేవలం పుష్ప 2 మీద ఉన్న క్రేజ్ నేపథ్యంలోనే నెట్ఫ్లిక్స్ యాజమాన్యం భారీ ధర చెల్లించి ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 మూవీ మరో రేర్ ఫీట్ ని కూడా అందుకోనుందని తెలుస్తుంది. ఈ సినిమాపై ఏకంగా 550 కోట్ల థియేట్రికల్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా జరిగిందట. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగలేదు. రాజమౌళి RRR కి అత్యధికంగా 500 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బాహుబలి సిరీస్ సక్సెస్ కారణంగా RRR సినిమాకి భారీ స్థాయిలో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. అత్యధిక ధరలకి రైట్స్ ని సొంతం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.